తీవ్ర తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో అలజడి రేగింది. అలలు 10 మీటర్లకు పైగా ఎగిసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 40 మీటర్లు ముందుకొచ్చింది. తోటపల్లి, గూడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంట తీరంలో చల్లగాలులు విపరీతంగా ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు మైపాడు బీచ్ నుంచి అందిస్తారు. నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత మండలాలలో గాలులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చలిగాలులు ఎక్కువ వీస్తుండటంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీర ప్రాంతంలో దాదాపు 44 మత్స్యకారు గ్రామాలలో కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. వీరికి కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి ఈరోజు రాత్రికి అందరూ కూడా పునరావాస కేంద్ర కాలనీలకు రావాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు 9 మండలాల్లోని అందరినీ కూడా ఇక్కడ తరలించేందుకు ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నది మైపాడు బీచ్, అదేవిధంగా రామతీర్థం, తుమ్మలపెంట కావలి వరకు కూడా ఇదే విధంగా సముద్రం కూడా బాగా ముందుకు చొచ్చుకుని వచ్చింది. దాదాపు 40 మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో దేవాలయం వరకు కూడా ఈ కోతకు గురైంది. మొత్తం కూడా ఇసుక మేట మొత్తం కూడా లోపలికి పోయిన పరిస్థితి ఉంది. అలలు కూడా దాదాపు 10 మీటర్ల ఎత్తుకి ఎగసి పడుతున్నాయి. సముద్రం ఘోషతో దాదాపు కిలోమీటర్ల దూరం ఈ భయానకమైన వాతావరణం కనిపిస్తుంది. గాలుల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఉండే బోట్లు కానీ వలలు కానీ అన్నింటినీ కూడా ఒడ్డుకి చేర్చి వాటన్నిటిని కూడా ఒక భద్రతగా ఉంచారు. తుఫాను షెల్టర్లు కూడా కొన్నిటిని తరలించారు. చిన్నపిల్లలకి, కుటుంబాలకు కూడా వీరందరికీ కావాల్సిన రేషన్ కానీ అన్ని ఏర్పాట్లు అనేవి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు అనేవి చేశారు. కార్తీక మాసం కావడంతో సాధారణంగా ఈ సముద్ర స్నానాలకు ఎక్కువగా వస్తుంటారు. ఈ తుఫాను ప్రభావంతో ఎవరిని కూడా రానియకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పోలీసు ప్రత్యేక బృందాలు కూడా 9 మండలాల్లో ఉన్నారు. రెవెన్యూ అధికారులు అందరూ కూడా గ్రామాలకు వచ్చి దారిలో వద్ద ఎవరిని కూడా రానియకుండా అడ్డగిస్తూ వారిని వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం చూడడానికి వచ్చేవారు కొందరు యువతను కూడా ఇక్కడికి రానియకుండా అందరిని కూడా వెనక్కి పంపించారు. అయితే మొత్తం మీద కూడా ఇక్కడ సముద్రం వద్ద పరిస్థితి చూస్తే ఘోషకి తీవ్ర శబ్దాలు వినిపిస్తున్నాయి. సముద్ర అలలు కూడా తీవ్రంగా ఎగసి పడుతున్నాయి. ఈ అలల ఉధృతి ఎక్కువగా రాత్రికి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక నెల్లూరు నుంచి కావలి తీరం వరకు కూడా మొత్తం మీద టీపీ గూడూరు వరకు కూడా ఇదే పరిస్థితి అనేది ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా చూస్తే కావలి, కందుకూరు, నెల్లూరు ప్రాంతాలలో ఈ భారీ వర్షాలకి గాలులకి కూడా వాహనాలు కూడా జాతీయ రహదారిపై కూడా ఎక్కడెక్కడ వాహనాలు కూడా నిలిపివేశారు. రాకపోకలు లేకుండా చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా అవసరం ఉన్న ప్రాంతాలకు మాత్రమే తిప్పుతున్నారు. మిగతా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న గ్రామాలకు మాత్రం రాకపోకలు ఆపేశారు. కండలేరు, ఈ సోమశిల జలాశయ నీరు పరివాహ ప్రాంతాలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో ముందుగానే పెన్నాడి తీరంలో బోట్లను కూడా దాదాపు 80 బోట్లు సిద్ధం చేస్తారు. మత్స్యకారులు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎక్కడైనా ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే ఈ బోటు ద్వారా వారిని బయటికి తరలించే ఏర్పాట్లు కూడా కొన్ని గ్రామ సంఘం ఈ ప్రాంతాలలో కొన్ని పరివాహక గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రామాల వద్ద కూడా భద్రతా చర్యలు పెంచారు. జిల్లా అధికారులతో పాటు ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి వీరందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో కొన్ని ప్రాంతాలలో కూడా గాంధీ బొమ్మ, అదేవిధంగా పొగతోట ఈ ప్రాంతాలలో నీరు బాగా ప్రవహిస్తుంది. ఈ ప్రవహించే ప్రాంతాలతో పాటు రైల్వే వంతెనల వద్ద కూడా నీటిని బయటికి పంపించేందుకు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలిస్తూ టీడీపీ కార్యకర్తలతో కూడా అన్ని కాలనీలలో కూడా తిరుగుతున్నారు. ఈ తలపగిరి కాలనీ, చంద్రబాబు నగర్, ఈ పోలీస్ కాలనీ, ఈ కాలనీలలో కొంత ప్రొక్లైన్ల ద్వారా మునికకు గురైన ప్రాంతాల నీటినన్నింటినీ కూడా బయటికి మళ్లిస్తున్నారు. ఎక్కడ కూడా రాకపోకలు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని కాలనీలు మాత్రం దాదాపు 2-3 అడుగుల ఎత్తులో మునికకు గురైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీరికి కావాల్సిన చర్యలు కూడా కమిషనరు వీరందరూ కూడా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. మైపాడు సముద్ర తీరం నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.